ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిని భారత్లోని జాతీయ రహదారులతో కలిపేలా నిర్మించేందుకు కేంద్ర సర్కార్ పచ్చజెండా ఊపుతూ 189.9 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణకు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం దీనికోసం భూసేకరణ అధికారులుగా 5 జిల్లాలకు 5గురు సంయుక్త కలెక్టర్లను నియమించింది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాల్లో 121 గ్రామాల మీదుగా ఈ ఓఆర్ఆర్ వెళ్లనుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడడంతో ఇక రాజధాని అటు ఇటు 40 కిలోమీటర్ల మేర రియల్ భూమ్ వచ్చే అవకాశాలున్నాయి. విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైలవరం మీదుగా ఓఆర్ఆర్ వెళ్తుంది. ఇంతకాలం భూముల విలువ పెరుగుదలలో కాస్త అటు ఇటుగా ఉన్న మైలవరం ప్రాంతం ఇప్పుడు హాట్ కేక్ గా మారనుంది. 189.9 కిలోమీటర్ల ఓఆర్ఆర్ కు ఆమోదం తెలిపిన అలైన్మెంట్ అప్రూవర్ కమిటీ విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చింది. దానికి ప్రత్యామ్నాయంగా 2 లింక్ రోడ్లను నిర్మించేందుకు అవకాశం కల్పించింది. హైదరాబాద్ లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్ఆర్ కి అనుసంధానం ఉన్నట్లే చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజా నుంచి తెనాలి సమీపంలోని నంది వెలుగు వరకు 17 కిలోమీటర్ల మేర 6 వరుసల అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. దీనికోసం 3 అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. గుంటూరు బైపాస్ లో గుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ఓఆర్ఆర్ వరకు 4 వరుసలుగా రహదారిని విస్తరిస్తారు. దీనికి 3 అలైన్మెంట్లు సిద్ధం చేశారు. ఎన్హెచ్ఏఐ నుంచి వెళ్లిన ఓఆర్ఆర్ అలైన్మెంట్ లో స్వల్ప మార్పు చేర్పులతో కూడిన ప్రతిపాదన, 2 లింక్ రోడ్ల అలైన్మెంట్ల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాక వాటిని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. అక్కడ తుది ఆమోదం తెలుపుతారు. ఓఆర్ఆర్ భూసేకరణ సర్వే నంబర్లు వారీగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. 21 రోజుల గడువిచ్చి అభ్యంతరాలు తెలిపిన వారితో జేసీలు సమావేశాలు నిర్వహించి వారి వినతులు వింటారు. వాటిని జేసీ, ఎన్హెచ్ఏఐ స్థాయిలో పరిష్కరిస్తారు. అదే టైంలో క్షేత్ర స్థాయిలో జాయింట్ మెజర్మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు. జేసీ వద్ద అభ్యంతరాలన్నీ పరిష్కారం అయ్యాక 3D నోటిఫికేషన్ జారీ చేస్తారు. అంటే ఆయా సర్వే నంబర్లలో భూములు కేంద్రం ఆధీనంలోకి వెళ్లినట్లవుతుంది. ఆ తర్వాత 3G నోటిఫికేషన్ ఇస్తారు. పరిహారం ఇచ్చేందుకు అవార్డు జారీ చేస్తారు. ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది, ఎన్ని నిర్మాణాలున్నాయి, వాటి యజమాని ఎవరనేది అందులో ఉంటుంది. తర్వాత భూసేకరణ నిధుల కోసం ఆ వివరాలు ఎన్హెచ్ఏఐకి పంపిస్తారు. ఆ సొమ్మును ఎన్హెచ్ఏఐ అందజేస్తే భూమికి సంబంధించిన యజమానులకు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తారు. తర్వాత భూములను సంబంధిత జేసీలు తమ ఆధీనంలోకి తీసుకుని ఎన్హెచ్ఏఐ పేరిట మ్యూటేషన్ చేస్తారు. భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగానే డిపిఆర్ సిద్ధం చేస్తూ మరోవైపు వివిధ అనుమతుల్ని ఎన్హెచ్ఏఐ ఇంజనీర్లు తీసుకోనున్నారు. హైదరాబాద్ లో ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల ఉన్నదంతా కూడా గ్రేటర్ హైదరాబాద్ గానే ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసేసరికి అమరావతిని ఓ కొలిక్కి తెచ్చి ఈ మొత్తాన్ని ఓ మహానగరంలా కలిసిపోయేలా ప్లాన్ చేస్తోంది ఆంధ్ర ప్రభుత్వం. ఇక నుంచి ఓఆర్ఆర్ పరిధిలో రియల్ ఎస్టేట్ భారీగా పెరగనుంది. భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఏ రేంజ్ అనేది క్లారిటీ వస్తుంది. రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఐటీ, అభివృద్ధి ఇవన్నీ అమరావతి ఒడిలో ఒదిగిపోయే రోజులు ఇంకెంతో దూరంలో లేవని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి ఎలా ఉపయోగపడిందో అమరావతి అభివృద్ధికి కూడా ఈ రింగ్ రోడ్ ఉపయోగపడుతుందని వారు అంచనా వేస్తున్నారు.